కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో మంచి స్పందన లభిస్తోందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా అన్నారు. పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం టీడీపీ మండల కార్యాలయంలో కూటమి నేతలతో ఆయన సమావేశమయ్యారు. జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వంలో 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రానున్న రోజుల్లో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఉమా హామీ ఇచ్చారు. అనేది 50 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చుకునే బహుళార్థ సాధక ప్రాజెక్ట్, కల్పతరువు లాంటి ప్రాజెక్ట్, 960 మెగావాట్లు జల విద్యుత్ వచ్చే ప్రాజెక్ట్. నిర్వాసితుల్ని నట్టేయటం నుంచి, డ్యాముని నట్టేయటం నుంచి ఏ విధంగా రంపచోడవరం నిర్వాసితులు కానీ, పోలవరం నియోజకవర్గ నిర్వాసితులు కానీ ఏ విధంగా మీరు ఉత్తరిస్తారు, ఏ విధంగా ఓటు అడుగుతారని కూడా నేను వైసీపీ నాయకులు అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఈ ప్రాంతానికి వచ్చి చాలా పెద్ద మనసుతో ఈ ప్రాంత రైతాంగం గురించి కానీ, నిర్వాసితుల నుంచి కానీ ఆయన చెప్పడమే కాకుండా అందరి పక్షాన ఆయన మాట్లాడటం జరిగింది. ఈ ప్రాంత రైతాంగానికి, ప్రజలకి చెప్పేది ఏంటంటే, నిర్వాసితులకి ఏదైతే జగన్ రెడ్డి పాదయాత్రలో 19 లక్షలు ఇస్తా అన్నాడు, ఏం చేశాడు? ఆ మాట ఏమైపోయింది? 10 లక్షలు ఇస్తా అన్నాడు, మాట మార్చాడు. ఆ 10 లక్షలు